హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నిన్న ట్యూటోరియల్ పెట్టలేదండి. యాక్చువల్గా నిన్నటితో కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ మండే స్టార్ట్ అవ్వాలి. సో రెయిన్ కారణంగా పెట్టలేదు. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఉంటుంది మిగతాది. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో డేటా గురించి మనం చూసుకున్నాము. పెద్ద పెద్ద ఫైల్స్ అయితే పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నప్పుడు, ఎక్కువ రోస్ ఉన్నప్పుడు మనం ఏంటంటే, మనం డేటా క్లీన్ చేయాలంటే మనకి తెలియదు. ఎన్ని నాన్ నల్ రోస్ అంటే ఎంటీ రోస్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయాలి కదా, డిలీట్ చేయాలి కదా, అవి క్లీన్ చేస్తేనే కదా యూజ్ చేసుకోగలుగుతాం, వాటి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు మనకు తెలియదు అనమాట. సో వాటి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం అసలు వాటి గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ 3 ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే హెడ్ ఫంక్షనాలిటీ, ఇంకోటి వచ్చేసరికి ఏంట్రా అంటే టెయిల్ ఫంక్షనాలిటీ, ఇంకోటి వచ్చేసరికి ఏంట్రా అంటే ఇన్ఫో ఫంక్షనాలిటీ. సో ఈ టెయిల్ ఫంక్షనాలిటీ హెడ్ ఫంక్షనాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే టాప్ ఎన్ రోస్ మనకు వస్తాయి. బై డిఫాల్ట్ ఇలాగే ఇచ్చేసామనుకోండి, ఏమవుతుందంటే టాప్ 5 రోస్ ప్రింట్ అవుతాయి ఎంత పెద్ద ఫైల్ అయినా. టెయిల్ ఇచ్చామనుకోండి, బై డిఫాల్ట్గా లాస్ట్ 5 రోస్ ప్రింట్ అవుతాయి ఆ కాలమ్స్తో సహా. ఇన్ఫో అంటే ఎన్ని ఎంటీ సెల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో నేను పాండాస్ని ఇంపోర్ట్ చేస్తాను ఎప్పుడు చేసినట్టు యాజ్ పీడి. సో ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఒక 2 ఫైల్స్ తీసుకుంటా. ఒకటి వచ్చేసరికి ఒక ఫైల్లోనేమో మొత్తం అన్ని రోస్ కూడా డేటాతో ఫిల్ అయి ఉంటుంది. ఇంకో ఫైల్లో వచ్చేసరికి సెకండ్ ఫైల్లో అన్ని రోస్లో డేటాతో ఫుల్ అవ్వదు, కొన్ని ఎంటీ రోస్ ఉంటాయి. సో వాటి గురించి చూస్తా ఇప్పుడు. సో డేటా ఈజ్ ఈక్వల్ టు pd డాట్ సో రీడ్ CSV ఫైల్సే ఎప్పుడు లొకేషన్లోనే. సో ఆర్ రా ఫైల్ కావాలి, కంట్రోల్ V. సో బ్యాక్ స్పేస్ వేస్తే అక్కడున్న ఫైల్స్ తెలుస్తాయి. ఈ హోటల్ రిజర్వేషన్స్ 1.csv ఏమో ఎంటీ రోస్ ఉండవు, హోటల్ రిజర్వేషన్స్ 2.csvలోనేమో ఎంటీ వాల్యూస్ ఉంటాయి. సో అది ఇది 2 చూపిస్తా. అయితే ఆ 2 ఫైల్స్ డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో ఉంటాయి, చూసుకోండి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ప్రింట్ ఆఫ్ డేటా. సో ఎన్ని రోస్ ఉన్నాయో తెలియాలి ముందు. సో టోటల్గా 0తో కౌంట్ చేసుకుని 36,275 రోస్ ఉన్నాయి. సో ఇవన్నీ బుకింగ్ అండర్ స్కోర్ ఐడి, నెంబర్ ఆఫ్ అడల్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కాలమ్స్ అనమాట. అయితే నాకు టాప్ 5 రోస్ కావాలి. సో దానికోసం ఇలా డిఫాల్ట్గా ఏం వాల్యూ ఇవ్వకుండా ఇచ్చేసాను అనుకోండి, బ్రాకెట్స్ లోపల ఎంటర్ కొడితే సో టాప్ 5 రోస్, ఓకేనా. సో టాప్ 10 కావాలి. సో టాప్ 10 రోస్ వస్తాయి. కాదు, నాకు చివర్లో ఉన్న 5 రోస్ కావాలి బై డిఫాల్ట్గా అంటే నేనేం వాల్యూ స్పెసిఫై చేయను. ఫర్ దట్ వన్ వీ గో ఫర్ టెయిల్ ఆప్షన్. సో మీరు చూసినట్టయితే లాస్ట్ 5 వచ్చినాయా. సో లాస్ట్ 10 కావాలి. సో లాస్ట్ 10 వచ్చినాయి కదా, అది టెయిల్ ఫంక్షనాలిటీ. మరి ఇన్ఫో ఫంక్షనాలిటీ ఏంటి? సో ఇప్పుడు నేను ఇన్ఫో ఫంక్షనాలిటీకి వెళ్తా. సో డాట్ ఇన్ఫో ఇస్తే సో చూడండి, ఈ హోటల్ రిజర్వేషన్స్ 1.csvలో 36,275 రోస్ ఉంటే అన్నీ కూడా ఏ కాలంలో కూడా బుకింగ్ ఐడి కానీ, నెంబర్ ఆఫ్ అడల్ట్స్ దాంట్లో కానీ, దేంట్లో చూసుకున్నా ఒక్క రో కూడా ఎంటీ లేదు, ఓకేనా. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే 36,275 ఉన్నాయి కదా, అంటే 0తో కౌంట్ చేసుకోవాలి అక్కడ చూపించేది. సో ఇవన్నీ మరి ఎంటీ రోస్ చూపించాలి. నేను క్లీన్ చేయాలంటే అసలు ఎంటీ రోస్ ఉన్నాయో తెలియదు కదా, ఈ ఫైల్లో అయితే లేవు. ఇక ఇంకో ఫైల్ తీసుకుంటా, అదేంటది హోటల్ రిజర్వేషన్స్ 2. సో ఈ ఫైల్ తీసుకుంటా. సో ఆ ఫైల్ని ఇప్పుడు డేటాకి అసైన్ చేసిన. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ డేటా చేస్తా. సో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 37,405 రోస్ ఉన్నాయి. ఇంతకుముందు చూసుకుంటే 36,275 అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. కానీ ఇక్కడ చూస్తే మీరు 37,405 ఉన్నాయి. అయితే
నాకు ఎంటీ రోస్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఇప్పుడు న్యూ డేటా ఏమైంది, హోటల్ రిజర్వేషన్స్ 2 ఫైల్ అది. సో మీకు ఈ 2 ఫైల్స్ డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి 36,277 బుకింగ్ ఐడిలో, అంటే మిగిలిపోయినాయి 36,430. అసలైతే మనకు వచ్చేసరికి ఇక్కడ 37,405 రోస్ ఉన్నాయి. అందుట్లో బుకింగ్ ఐడిలో 36,277 ఏమో నాన్ నల్, అంటే ఎంటీ సెల్స్ కానివి. మిగతా అన్ని ఎంటీ సెల్సేగా. సో తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంతే, మిగతా మిగిలిపోయినాయి ఇన్ని నల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో అంటే మిగిలిపోయినాయి నల్ వాల్యూస్. అలాంటి నల్ వాల్యూస్ని, ఎంటీ సెల్స్ని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసులో ఆ ఇన్ఫర్మేషన్ కోసం వి యూజ్ ది ఇన్ఫో ఆప్షన్. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్ ఫర్ వ్యూయింగ్ ది డేటా. సో విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ది డేటా క్లీనింగ్. ఓకేనా? మండే క్లాస్లో వేరే చెప్పుకుందాం.